ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే కవ్వంపల్లి. బెజ్జంకి మండలంలో ఆయన పర్యటించారు. తొలుత 51 మంది లబ్ధిదారులకు 20,67,500 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం రేగులపల్లి స్టేజ్ నుంచి మల్లంచెరు వరకు 2 కోట్ల రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత సుమారు 10 లక్షల రూపాయలతో చేపట్టనున్న మల్లంచెరు ప్రాథమిక పాఠశాల ప్రహరీగోడ పనులకు భూమి పూజ నిర్వహించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తమదే మాటల ప్రభుత్వం కాదని ప్రజల అవసరాలకు స్పందిస్తూ కార్యాచరణతో ముందుకు సాగే చైతన్య ప్రభుత్వం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు కవ్వంపల్లి. పనులకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. మొట్టమొదటిగా రేగులపల్లె నుండి మల్లంపల్లి మల్లంచెరు వరకు రోడ్డుని ప్రారంభించడం, భూమి పూజ చేసి బీటీ రోడ్డుని రాజీవ్ రహదారి టు మల్లంచెరు గొల్లవానిపల్లె బెజ్జంకి మండలంలో వేయడం జరిగింది. దాదాపుగా 2 కోట్లతో వేయడం జరిగింది. 2 కోట్ల కిలోమీటర్స్ వేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ యొక్క కాంపౌండ్ వాళ్ళ కోసం కూడా ఈరోజు 10 lakhs పెట్టి దాన్ని ప్రారంభించడం జరిగింది. త్వరలోనే దాన్ని పూర్తి చేసి నిర్మిస్తారని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏది ఉన్నా కూడా అభివృద్ధి పనులు ఆపకుండా, అభివృద్ధి ఒకవైపు రోడ్ల దుస్థితి బాగలేదు, తప్పకుండా బాగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ రోడ్డును ప్రారంభించడం జరిగింది. ఒక 1.5 months లోపల రోడ్డు పూర్తి అవుతుందని 6 months ఆశిస్తూ ఉన్నాం.